హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో ఛాలెంజ్ 2ని సాల్వ్ చేసి చూపిస్తానండి. ఇందులో ఉన్న పాయింట్స్ వచ్చేసరికి మల్టిపుల్ ఎంప్లాయీస్ని నేము, డిపార్ట్మెంట్, శాలరీ అనే 3 కీస్ యూస్ చేసి ఒక డేటాని క్రియేట్ చేయాలండి. సో అలాగే నేను క్రియేట్ చేసి పెట్టానండి. ఇదిగోండి ఎంప్లాయీస్ అని తీసుకుని అందులో 9 ఎంప్లాయీస్ని క్రియేట్ చేశానండి. ప్రతి ఎంప్లాయీని డిఫరెంట్ శాలరీస్తో క్రియేట్ చేశానండి. అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్ కూడా. ఓకే, సో 3 ఎంప్లాయీస్కి ఐటీని, ఒక 3 ఎంప్లాయీస్కి ఫైనాన్స్ని, ఒక 3 ఎంప్లాయీస్కి హెచ్ఆర్ని అలాగా క్రియేట్ చేసి పెట్టానండి. ఓకే, సో ఇక మన అవుట్పుట్కి వచ్చేసరికి ఇక్కడ చూస్తే మీరు టోటల్ ఎంప్లాయీస్ని మనం చూపించాలి, అంటే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, అలాగే టోటల్ శాలరీస్ అంటే అందరు ఎంప్లాయీస్ కలిపితే శాలరీస్ ఎంత అవుతాయి అది ఒకటి చూపించాలి. అలాగే యావరేజ్ శాలరీ. సో యావరేజ్ శాలరీ అంటే మనకి ఈజీయే, టోటల్ ఎంప్లాయీస్ టోటల్ శాలరీస్ డివైడెడ్ బై టోటల్ ఎంప్లాయీస్ అన్నామంటే యావరేజ్ శాలరీ వచ్చేస్తుంది. ఓకే, సో అదొకటి చూపించాలి. అలాగే మనకి యూనిక్గా డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూసారు కదా, సో 3కి ఐటీ, 3కి ఫైనాన్స్. సో ఇక్కడ నిజంగా చెప్పాలంటే మనకి 3 యూనిక్గా ఉన్నాయి, ఒకటి ఐటీ, ఇంకోటి ఫైనాన్స్, ఇంకోటి హెచ్ఆర్. సో ఈ 3 మాత్రమే చూపించాలి మనం. ఓకే, సో అది మన టాస్క్ అండి. ఓకే, సో ఇక్కడ ఈ టాస్క్కి నేను కాంప్రహెన్షన్ ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తానండి. ఓకే, సో అది ఎలా యూస్ చేస్తానో చూపిస్తాను మీకు. సో ముందు మనం ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే టోటల్ ఎంప్లాయీస్ కావాలి. ఒక వేరియబుల్ తీసుకుంటాను, టోటల్ అండర్స్కోర్ ఎంప్లాయీస్ అని. ఓకే, సో ఇందులో టోటల్ ఎంప్లాయీస్ని మనం స్టోర్ చేద్దామండి. సో టోటల్ ఎంప్లాయీస్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. జస్ట్ లెన్ ఎంప్లాయీస్ అన్నామంటే మనకు వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ మనం చెక్ చేసుకోవాలి అని అంటే ప్రింట్ తీసుకుని అందులో ఈ వేరియబుల్ని పాస్ చేసామంటే మనకు వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం. సేవ్ చేశాను, రన్ చేశాను, అదిగోండి 9 ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అయితే మనకి టోటల్ ఎంప్లాయీస్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయింది. ఓకే, సో సెకండ్ వచ్చేసరికి టోటల్ శాలరీస్. సో ఇక్కడేనండి కాంప్రహెన్షన్ ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తాను నేను. ఎలా యూస్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనం ఒక వేరియబుల్ తీసుకుందాము. సో వేరియబుల్ వచ్చి టోటల్ శాలరీస్. ఓకే, ఈక్వల్ టు సమ్. మనం టోటల్ చేయాలి కాబట్టి సమ్ తీసుకున్నాను. ఇందులో యాక్చువల్లీ ఇంతకుముందు మనం యూజ్ చేసాం ఇవి. ఇదేంటంటే సింగిల్ లైన్లో మనం అర్థమయ్యేలాగా తెలుసుకోవాలి అని అంటే, చెప్పుకోవాలి అని అంటే సింగిల్ లైన్లో ఫర్ లూప్ రాస్తామండి అంతే. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సిన శాలరీ ఇక్కడ ఇచ్చి ఇప్పుడు ఫర్ లూప్ రాయాలి. ఫర్ శాల్ ఇన్ ఎంప్లాయీస్ అంతేనండి. సో ఇప్పుడు మనకి టోటల్ శాలరీస్ వచ్చేస్తాయి చూడండి. ఇది ప్రింట్ చేస్తాను నేను, సేవ్ చేస్తున్నాను. ఇదిగోండి చూసారా, 2,40,000 శాలరీస్. సో ఇలా సింగిల్ లైన్లో మనం కావాల్సిన వాల్యూని తెచ్చుకోవచ్చు అనమాట. దీన్ని కాంప్రహెన్షన్ ఎక్స్ప్రెషన్ అంటారండి. సింగిల్ లైన్లో ఫర్ లూప్ రాసేస్తాం. ఓకే, సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనకి. సో ఇది కూడా మనం నేర్చుకుంటే మంచిది. ఓకే, మీకు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఓకే, సో ఇంకొకటి నెక్స్ట్ దానికి వెళ్తే యావరేజ్ శాలరీ. సో ఇది చాలా ఈజీ మనకి. సో టోటల్ శాలరీస్ డివైడెడ్ బై టోటల్ ఎంప్లాయీస్ అంటే మనకు వచ్చేస్తుంది అంతే కదండి. సో ఇక్కడ మనం యావరేజ్ శాలరీ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, సో దీన్ని రౌండ్ చేద్దాము, ఎందుకంటే పాయింట్స్ తర్వాత డెసిమల్ పాయింట్స్ వస్తాయి కదండి. సో అందుకనే రౌండ్ చేస్తున్నాను. సో టోటల్ శాలరీస్ డివైడెడ్ బై టోటల్ ఎంప్లాయీస్. ఓకే, సో కామా 2 రైట్. సో ఒకసారి వచ్చిందా లేదా యావరేజ్ ప్రింట్ చేసి చూసుకుందాం. సేవ్. ఎస్, యావరేజ్ వచ్చేసిందండి. ఓకే, సో 26,666 వచ్చింది మనకి రైట్. ఓకే, యావరేజ్ శాలరీ. సో ఇంకా ఫైనల్గా వచ్చింది ఏంటంటే డిపార్ట్మెంట్. ఓకే, సో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసరికి దీన్ని కూడా కాంప్రహెన్షన్లో రాయొచ్చండి. ఓకే, సో యూనిక్ డిపార్ట్మెంట్. ఓకే, ఈక్వల్ టు వేరియబుల్ తీసుకున్నానండి. ఓకే, సో ఇక్కడ సెట్లో పెడుతున్నానండి. అంటే మనకి సెట్లో ఏం జరుగుతుందంటే యూనిక్గా సేవ్ అవుతాయి. ఏది సేవ్ అయినా సరే మళ్ళీ ఒక డూప్లికేట్ వస్తే అది తీసేసి యూనిక్గా సేవ్ చేస్తుంది. సో కాబట్టి ఫర్ లూపు సెట్లో రాస్తున్నా. ఇక్కడ చూడండి. ఓకే, సెట్లో డిఈపి
డిపార్ట్మెంట్. ఓకే, ఫర్ డిఈపి ఇన్ ఎంప్లాయీస్. డన్, అయిపోయిందండి. యూనిక్ డిపార్ట్మెంట్ వచ్చేస్తే చూడండి ఒకసారి మనం ఇది కాపీ చేసి ఒకసారి ప్రింట్ చేసి చెక్ చేసుకుందాం. అదిగోండి, హెచ్ఆర్, ఫైనాన్స్, ఐటీ. ఓకే, సో ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి మనకి. ఇక మనము ఈ అవుట్పుట్ ప్రకారంగా ప్రింట్ చేసుకోవడమే అంతే. ఓకే, సో ఇక్కడ నేను చేసేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి టోటల్ ఎంప్లాయీస్, ఓకే, కర్లీ బ్రాకెట్స్లో ఈ టోటల్ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ పేస్ట్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ శాలరీస్. ఓకే, సో ఈ వేరియబుల్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. తర్వాత యావరేజ్ శాలరీ. ఓకే, నెక్స్ట్ యూనిక్ డిపార్ట్మెంట్స్. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాము. ఎస్, వచ్చేసి చూసారండి. సో టోటల్ ఎంప్లాయీస్ 9, టోటల్ శాలరీస్, అలాగే యావరేజ్ శాలరీ, యూనిక్ డిపార్ట్మెంట్స్. సో మనకి ఎలా అయితే అవుట్పుట్ తీసుకోవాలనుకుంటున్నామో అలా అవుట్పుట్ చాలా సింపుల్గా కంప్లీట్ చేసేసామండి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు నేను చేసినట్టు కాకుండా ఇంకొకలాగా మీరు ఎవరైనా చేసి ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.